రైతుల పరిస్థితి చెడగొట్టు వానలతో ఆశలు చెల్లాచెదురు. అసలు ఏమన్నా మిగిలిందాడ? ఒక్క 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 ధాన్యం గింజైన మిగిలిందా? ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం గోగులపల్లిలో నీట మునిగిన ధాన్యం కొనుగోలు కేంద్రం. ములుగు, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో అపార నష్టం. ఇప్పుడు మేము రైతు బంధు ఇస్తున్నాం, సరే అది కూడా చక్కగా ఇస్తలేరు అనుకోండి, మేము అది ఇస్తున్నాం, మేము ఇది ఇస్తున్నాం, అసలు రైతులు ఎన్నో ఉన్నారు, ఇక కేంద్రం అయితే మేము సబ్సిడీలు ఇస్తున్నాం, అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం అంటున్నారు. ఏది ఇచ్చినా చివరికి పంట పండిన తర్వాత ఆ పంటని కాపాడుకోలేని స్థితిలో రైతున్నప్పుడు ఆ రైతుని ఎట్లా ఆదుకోవాలి అన్న విషయంలో ప్రభుత్వం ఏమైనా చేసిందా? ఓ కవర్లు ఇవ్వడము, గోడౌన్లు నిర్మించడము, ఆ ధాన్యాన్ని ఎట్లా కాపాడుకోవాలని చెప్పడము. ఇప్పుడు రైతులకు ఏముందండి, పాపం ఆడదాకా తీసుకొచ్చారు, ఓ 4 రూపాయలు ఎక్కువ వస్తాయి మార్కెట్లో అమ్మితే అని. కప్తంది కవర్లు లేకపోయా ఈ పనికిరాని ఈ మీరు వానలు ఎట్లాగో ఆపలేరు, ఈ వానలు ఎట్లాగో ఆపలేరు, కానీ ఆ ధాన్యాన్ని కాపాడుకునే ఏర్పాట్లు చేయాలన్న ఆలోచన ఉండాలి కదా. ఇది దాదాపుగా నెల రోజుల నుంచి జరుగుతున్న ప్రహసనం లాగా మారిపోయింది. ప్రతి ఇయర్ ఇదే పరిస్థితి. ఈ ఇయర్ కూడా దాదాపు నెల రోజుల నుంచి ఈ అడపాదడపా వానలతోని రైతులంతా ఆగమైతేనే ఉన్నారు. ప్రభుత్వం దీని మీద ఏం రివ్యూ చేసింది? వ్యవసాయ శాఖ మంత్రి ఏం రివ్యూ చేసిండు చూడండి. ఇక్కడ మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సారంగపల్లి కొనుగోలు కేంద్రంలో ఇది పరిస్థితి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మార్కెట్ యార్డ్లో కుటుంబ సభ్యులతో కలిసి ధాన్యం గింజలు దగ్గరికి చేరుస్తున్న వృద్ధురాలు. ఏమన్నా పనికొస్తాయి అవి? ములుగు జిల్లాలో దాదాపు 1300 బస్తాల ధాన్యం నీటిపాలు. 1300. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 600కి పైగా కళ్ళాల్లో వడ్లకు నష్టం. మంచిర్యాల జిల్లా సారంగపల్లిలో తడిసిన 250 క్వింటాల ధాన్యం. కొనుగోళ్లలో ఆలస్యమే కారణమని రైతుల ఆరోపణ. రైతులు సరైన టైంకి ధాన్యం తీసుకొచ్చినప్పుడు, రైతులు ధాన్యం మార్కెట్కి తీసుకొచ్చినప్పుడు సరైన టైంకి కొనుగోలు చేయకపోవడం వల్ల కదా గొడవ. యుద్ధ ప్రాతిపదికన వ్యవసాయ శాఖ మంత్రి నాకే పని లేదు, ధాన్యం మార్కెట్లోకి వచ్చిందన్నప్పుడు అదే పనిగా రివ్యూ చేయాలా? ఎందుకు చేయడు? ఎప్పటికప్పుడు అవసరమైతే జిల్లా కలెక్టర్లని, జిల్లా అధికారులని, మండల అధికారులని కాన్ఫరెన్స్లోకి తీసుకొని రివ్యూలు చేస్తే అసలు ఈ పరిస్థితిలో మార్పు రాదా? కొంతలో కొంతమేర నష్టాన్ని నివారించగలుగుతాం కదా. అకాల వర్షం మరోసారి అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చింది. ధాన్యం గింజలు కళ్ళెదుటే వరద నీటిలో కొట్టుకుపోతుంటే వారు తల్లడిల్లిపోతున్నారు. చెడగొట్టు వానలతో తమ ఆశలు గల్లంతయ్యాయని వాపోతున్నారు. ములుగు, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో మంగళవారం అర్ధరాత్రి, బుధవారం తెల్లవారుజామున భారీ వానలు కురిసినాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం గోగులపల్లిలో బుధవారం వేకువజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కురిసిన వర్షంతో ఊరవాగుకు వరద పోటెత్తింది. దాంతో సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం నీట మునిగింది. రవాణాకు సిద్ధంగా ఉన్న 600 బస్తాలతో పాటు ఆరబోసిన మరో 700 బస్తాల ధాన్యం ప్రవాహంలో కలిసిపోయింది. హమాలీలు, లారీల కొరత, కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. 50 మందికి పైగా అన్నదాతలకు 30 లక్షల వరకు నష్టం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 3 ఎకరాల్లో పండించిన పంటను 20 రోజుల కిందట కేంద్రానికి తీసుకొచ్చాం. 3 ఎకరాల పంట 20 రోజుల కింద తీసుకొస్తే తేమ పేరుతో ఆలస్యం చేశారు. లారీలు కూడా రావట్లే. చూస్తుండగానే పంటంతా నీటిపాలైంది. ఏం చేయాలో తోచట్లే అని స్థానిక రైతు బండారి సుజాత రోధించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు నష్టం జరిగిందని ములుగు జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి ఆరోపించారు. నీట మునిగిన కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించాలని కోరారు. కళ్ళాల్లో ధాన్యం లేదు, అసలు ఒక గింజ కూడా లేదని మొత్తం కొట్టుకుపోయింది. లారీల జాప్యంతో అపార నష్టం. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సారంగపల్లి, పొన్నారం గ్రామాల్లో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం పడ్డది. కొనుగోలు కేంద్రాల్లోకి వాన నీరు చేరి 250 క్వింటాల వరకు ధాన్యం తడిసింది. వడ్లను వేగంగా తూకం వేయకపోవడం, లారీల ద్వారా తరలించకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందని రైతులు ఆరోపిస్తున్నారు. కిరాణా దుకాణం ఆశ కొట్టుకపోయింది. ఆమె ఏదో చేసి కిరాణా షాప్ పెట్టుకుందాం అనుకుందట, ఉన్నదంతా కొట్టుకపోయింది. 6 రోజుల నుంచి కాంటా పెట్టలేదట. చొప్పరి లక్ష్మి, పెద్దపల్లి జిల్లా జూలపల్లి. చూడండి ఎంత భయంకరమైన సిచ్యువేషను. వీళ్ళు ఏమో అందాల పోటీలని తిరుగుతున్నారు. వాళ్ళ ఆడోళ్ళు ఎమ్మటి, విదేశాల నుంచి వచ్చిన ఆడోళ్ళు ఎమ్మటి అందాల పోటీలని తిరుగుతున్నారు.